ఆ గుడిలో అడుగు పెట్టగానే భయానకమైన అరుపులు, కేకలు గుండె దడ పెంచేస్తాయి. దర్శనానికి వచ్చే భక్తులను చూస్తేనే సగం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అక్కడి ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్ళినా ప్రమాదమే. ఆ గుడి ఎక్కడ ఉంది? ఆ గుడి విశేషాలేంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ ఖచ్చితంగా వినాల్సిందే. గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. కానీ ఆ గుడిలో అడుగు పెడితే కాళ్ళు చేతులు వణుకుతాయి. గుడి గంట మోగిన గుండె దడ పెరుగుతుంది. అరుపులు, కేకలు, పూనకంతో ఊగిపోయే జనాలు వామ్మో ఒకటేమిటి ఇంకా చాలానే ఉన్నాయి. ఇండియాలో మరి ఆలయాలు కనిపించని భయానక వాతావరణం ఇక్కడ ఉంటుంది. అలాగని భక్తులు లేకుండా ఈ ఆలయం ఖాళీగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉన్న ఈ ఆలయం పేరు శ్రీ మొహందీపూర్ బాలాజీ దేవాలయం. బాలాజీ అంటే అంత వెంకటేశ్వర స్వామి ఆలయం అని అనుకుంటారు. కానీ ఇది హనుమంతుడి ఆలయం. అయితే సాధారణ ఆలయాల్లో ఉండే హనుమంతుడి రూపంలో ఇక్కడి విగ్రహం ఉండదు. పెద్ద పెద్ద కళ్ళతో కోపంతో చూస్తున్నట్లుగా ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూడగానే దెయ్యాలను పారిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. పైగా వారి నమ్మకం ఏనాడు వమ్ము కాలేదు. దెయ్యాలను వదిలించే శక్తి గల ఆలయం గురించి తెలిసి దేశం నలుమూల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. సాధారణ భక్తులు ఈ ఆలయంలో అడుగు పెడితే చాలా వింతైన అనుభూతి కలుగుతుంది. దుష్ట శక్తులను వదిలించుకోవడానికి భక్తులు రోజు ఇక్కడికి తరలి వస్తారు. మహిమగల ఆంజనేయ స్వామి స్వయంగా భూత వైద్యం చేసే ఆశ్చర్యకరమైన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి. దీనిపై దేశ విదేశాలకు చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఎవరికి దాని వెనుక రహస్యం అంతు చిక్కలేదు. దెయ్యం పట్టి వింత వింతగా ప్రవర్తించే వ్యక్తులు ఇక్కడికి రాగానే సాధారణ స్థితికి చేరుకుంటారు. దీంతో కుల మతాలకు అతీతంగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. దెయ్యం పట్టిన ఆప్తులను ఆలయానికి తీసుకొచ్చి స్వామి స్వాంతన పొందుతారు. ఇలాంటి బాధితులు ఇక్కడ వందల సంఖ్యలో కనిపిస్తుంటారు. వారి అరుపుల వల్ల ఈ ఆలయంలో ఓ భయానకమైన వాతావరణం కనిపిస్తుంది. అందుకే సాధారణ భక్తులు ఈ ఆలయానికి వెళ్ళాలంటే హడలిపోతారు. వారిని వదిలే దెయ్యాలు తమని పట్టుకుంటాయనే ఆందోళన కూడా వారిని వెంటాడుతుంది. భూతాలను నిర్మూలన చేసుకునే భక్తులు బాలాజీకి ఆ రోజు స్వామిని దరఖాస్తు బూందీ అనే కానుకలు అర్పిస్తారు. ఆలయం లోపల భైరవ బాబాను దర్శించుకొని అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ఎవరు ఇంటికి తీసుకెళ్ళకూడదు. అలా చేస్తే వారికి కీడు జరుగుతుందని భక్తులు భావిస్తారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు మాంసం, మద్యం సేవించరాదు. మంగళవారం, శనివారం మాత్రమే దెయ్యాలను వదలగొట్టే పూజలు నిర్వహిస్తారు. ఈ 2 రోజుల్లో జనం తండోపతండాలుగా తరలి వస్తారు. ఈ ఆలయానికి దెయ్యాలను తరిమే శక్తి ఉందని తెలిసి జర్మన్, నెదర్లాండ్, న్యూఢిల్లీ శాస్త్రవేత్తల బృందం 2013లో పరిశోధనలు చేశారు. అయితే దాని వెనకల ఉన్న రహస్యాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు. భూతవైద్యం సమయంలో దుష్ట శక్తులతో బాధపడే వారిని ఆలయంలోని ప్రత్యేక స్థలంలో ఒంటరిగా వదిలివేయాలి. కొద్దిసేపటి తర్వాత వారు సాధారణ వ్యక్తుల్లా పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను వేసే వీడియోస్కు మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ మీద కలుద్దాం. ఓకే, బాయ్.